గెట్ రెస్పాన్స్ కొద్దాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. జస్ట్ ఓవర్ వ్యూ అనేది. లిస్ట్ ఇది డిఫాల్ట్ గా లిస్ట్ క్రియేట్ అయిపోతుంది. మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి యూజర్ నేమ్ ఇచ్చారో దాంతో ఆటోమేటిక్ గా మనం ఓన్ గా ఒకటి క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ లిస్ట్ పై క్లిక్ చేద్దాం. జస్ట్ ఇక్కడ ప్రొఫెషనల్ గా ఒక ఈమెయిల్ లిస్ట్ ఇచ్చేసుకోండి. ఏదైనా కావచ్చు. ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ లిస్ట్ యాజ్ ఫర్ మీ రెఫరెన్స్ కి పాసివ్ ఇన్కమ్ కానీ సైడ్ హైజల్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చాట్ జీపీటీకి వెళ్దాం. సజెస్ట్ ది బెస్ట్ సారీ ది బెస్ట్ బిజినెస్ బిజినెస్ ఫర్ మేక్ మనీ చూద్దాం. చూడండి బాగానే ఉన్నాయి. ఓకేనా. స్మార్ట్ ఇన్కమ్ ల్యాబ్, మనీ మైండెడ్, ప్యాసివ్ వేవ్, క్లిక్ టు ప్రాఫిట్, ఓకే, డిజిటల్ క్యాష్ లో ప్రాఫిట్ ఫైల్. ఓకే, చూడండి ఇష్టం మీకు నచ్చిన ఈమెయిల్ ఈఎంఎస్ లిస్ట్ నేమ్ చూస్ చేసుకోండి. గ్రో ఆన్లైన్ నౌ, వెబ్ ప్రో, ప్యాసివ్ వేవ్. లేదు మీ ఓన్ నేమ్ తో కూడా బిజినెస్ అనేది చేసుకోవచ్చు. లిస్ట్ నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అది. ఇంకా కిందకి రండి. ప్రాఫిట్ క్యాష్ స్ట్రీమర్స్, క్లిక్ అండ్ గ్రో, స్కేల్ వైజ్ ఆన్లైన్ పిక్ నెట్టింగ్. ఓకే, క్లిక్ ప్రాఫిట్, నెట్ గోల్డ్, మీ ఇష్టం. దీనికి మీకు నచ్చింది పెట్టేసుకోండి. మీకు ఏది నచ్చింది. మనీ మైండెడ్, ప్యాసివ్ వేవా. ఓకే, కాపీ చేసుకోండి. క్రియేట్ లిస్ట్, క్రియేట్. ఓకే, ప్యాసివ్ వేవ్. ఇది మా యొక్క లిస్ట్ నేమ్ అన్నమాట. బిజినెస్ నేమ్ కూడా మీరు అదే పెట్టేసుకోండి. ఇక అంటే ఫ్రమ్ ఫ్రమ్ మీ నేమ్ కాకుండా ప్యాసివ్ వేవ్. మీరు అసలు మీ డొమైన్ నేమ్ ఏంటి అసలు. మీ డొమైన్ నేమ్ ఏంటి. డిజిటల్ డిజిటల్ టెక్ బ్లాగా. ఈవెన్ అది కూడా యూజ్ చేసుకో. డిజిటెక్ బ్లాగ్ అని, డిజిటెక్ బ్లాగ్ అది కూడా మీరు చేసుకోవచ్చు. యూజ్ చేసుకోవచ్చు నేమ్ ని. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. డిజిటెక్ బ్లాగ్ .com కాపీ చేయండి చెప్తా. కాపీ చేయండి. చాట్ జీపీటీ వెళ్ళండి. ఇక్కడ ఇవ్వండి. సజెస్ట్ బిజినెస్ నేమ్స్ ఫర్ దిస్ అని పెట్టండి. స్టార్టింగ్ లో సజెస్ట్ సజెస్ట్ బిజినెస్ నేమ్స్ ఫర్ దిస్. ఒక నిమిషం. ఫర్ దిస్ పెట్టేసి వెబ్సైట్ ఒక నిమిషం ఆగండి, నేను పెడతాను. ఒక నిమిషం. ఫర్ ప్రమోటింగ్ త్రూ ఈమెయిల్ మార్కెటింగ్.
హ్మ్. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తుంది నీకు. బ్రాండ్ నేమ్ డిజిటల్ టెక్ ప్రాఫిట్స్, ఇన్‌బాక్స్ ఎర్నింగ్ ల్యాబ్, క్లిక్ క్యాష్ డైజెస్ట్, ఈమెయిల్ వెల్త్ బ్లూప్రింట్, ద డిజిటల్ హజల్, ఇన్‌బాక్స్ ఇన్‌కమ్ ప్రో, స్మార్ట్ మెయిల్ ప్రాఫిట్, క్లిక్ అండ్ కన్వీనర్ ప్రాఫిట్స్, కాస్ట్ టెక్ ఫైనాన్స్. Actually, we wanted to create this flow for email marketing to collect emails and also we want to use some professional email for my business promotion. Actually, absolutely. Sorry. Yes. ఇక్కడ చూడండి. కొన్నేం సజెస్ట్ చేసింది. డిజిటల్ ప్రాఫిట్ ఇంజిన్, నెట్‌ఫ్లిక్స్ ప్రో, స్మార్ట్ క్లిక్ వెంచర్, క్యాష్ ఫ్లో నెక్సస్. చూసుకోండి. వీటిలో మీకేమైనా నచ్చితే అదైనా పర్లేదు. ఆల్రెడీ మనం స్టార్టింగ్‌లో చూసాం కదా! బల్క్ సబ్స్క్రిప్టివ్స్, ద స్మార్ట్ ఇన్‌కమ్ లిస్ట్. చూడండి, ఆన్‌లైన్ ఇన్‌కమ్ ఇన్సైడర్. ఓకే. కాపీ చేసుకోండి బావుందని. ఆన్‌లైన్ ఇన్‌కమ్ ఇన్సైడర్ కాపీ చేసుకోండి. గెట్ రెస్పాన్స్ వెళ్ళండి. హ్మ్. డిలీట్ చేసిన పర్లేదు. ప్యాసివ్ వేవర్ బానే ఉంది. ఫస్ట్ డిలీట్, క్రియేట్ ఇచ్చేసాను అది. క్రియేట్, డన్. ఓకే. ఇది మీ ప్రొఫెషనల్ ఈమెయిల్ బిజినెస్ అన్నమాట. బిజినెస్ నేమ్. మీ ప్రొఫెషనల్ బిజినెస్ నేమ్ మన ఈమెయిల్స్‌లో మెన్షన్ చేయాలి. ప్రొఫెషనల్‌గా అనిపిస్తదన్నమాట మన ఆడియన్స్‌కి చూడటానికి. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు మనం చేయాల్సిన పనేంటంటే, సో, లిస్ట్ నేమ్ క్రియేట్ చేసేసాం. ఓకేనా? లిస్ట్ నేమ్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ చేయాల్సిన పని ఇవన్నీ క్లోజ్ చేయండి. Hi, thanks again for signing in. Can you find notifications which I have earned to it? You can earnings how you it is super usable your for this is used to income without a website without right. You can't to get that down. సో, ఒకసారి ఏం చేద్దామంటే ఎడిట్ విత్ థ్రైవ్ ఆర్కిటెక్ట్. ఇది మీ థ్యాంక్ యూ పేజ్ కదా! ఓకే. ఎర్నింగ్ ప్రూఫ్ పెట్టారు. అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బావుంది. ఇక్కడ చూడండి, ఆప్టిమైజ్ రిలేటెడ్ వీడియోస్ అని ఉంది కదా! ఆప్టిమైజ్ రిలేటెడ్ వీడియోస్ ఆటోమేటిక్ వచ్చింది చూసారు, లాస్ట్ లో రాకూడదు. ఓకేనా? దీన్ని నేను చేశాను, డిసేబుల్ చేశాను. ఓకేనా? ఇందా చూసారా, లాస్ట్ లో వీడియోస్ వేరే రికమెండ్ చేసింది కదా యూట్యూబ్. వాళ్ళు మళ్ళీ డైవర్ట్ అయిపోతారండి. అది వచ్చింది అనుకోండి, దాన్ని క్లిక్ చేసి దాంట్లోకి వెళ్తారు ఇంకా. అందుకు దీన్ని డిసేబుల్ చేశాను నేను. ఓకేనా?
ఓకే. సేవ్ పై క్లిక్ చేసాం. కాబట్టి మేము టెస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్లే చేసి. చివర్లో రావు రికమెండెడ్ వీడియోస్. ఒకసారి టెస్ట్ చేయండి. ప్లే చేయండి. Hi Dave, thanks again for signing. Kindly for my this get that down. వస్తున్నాయా? యెస్. పబ్లిష్ పై క్లిక్ చేస్తే పబ్లిష్ అయిపోతుంది. ఇప్పుడేం చేస్తున్నంటే బ్యాక్‌కి రండి. రిఫ్రెష్ చేయండి. హ్మ్. వ్యూ వ్యూ పై క్లిక్ చేసి న్యూ ట్యాబ్‌లో ఓపెన్ చేద్దాం. ఇది మీ థాంక్ యూ పేజ్ కదా! జస్ట్ Hi Dave, thanks again for signing up. Kindly find my notifications and inside now. వస్తున్నాయి కదా! వీమియో గాని, విస్తియో గాని. వీమియో ఆర్ విస్తియో ఓకేనా? మీకు అకౌంట్ లేదు కదా! వీమియోలో అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఇదేమో జాయిన్ అవ్వండి. సో, వీమియోలో అప్‌లోడ్ చేసాము. అండ్ షేరబుల్ లింక్ తీసుకోండి. షేర్ ఉంది కదా! షేరబుల్ లింక్ తీసుకోండి. షేరబుల్ లింక్ ఆర్ కాపీ లింక్ మీ ఇష్టం ఏదైనా పర్లేదు. షేరబుల్ లింక్ దానిపై క్లిక్ చేయండి ఒకసారి. ఓకే. నో ప్రాబ్లమ్. ఏదైనా పర్లేదు. షేరబుల్ లింక్. ఓన్లీ పీపుల్ విత్ ద లింక్ కెన్ వ్యూ. ఓకే. కాపీ లింక్ అంతేనండి. కాపీ లింక్. దీన్ని కస్టమైజ్ అవసరం లేదండి. కాపీ చేసుకోండి. హ్మ్. ఇప్పుడు మీ థాంక్ యూ పేజ్‌కి వెళ్ళండి. ఇక్కడ సోర్స్ అనేది వీమియో సెలెక్ట్ చేసుకోండి. లింక్ కాపీ చేసి పెట్టండి. ఆల్రెడీ కాపీ చేశారు కదా! పేస్ట్ చేయండి. ఒక్క నిమిషం ఆగండి. డిఫాల్ట్ యాస్పెక్ట్ ఉంది కదా! ఈ యాస్పెక్ట్ మార్చుకోండి. దీంట్లో కుదురుతుందా? హ్మ్. 19:16 1:1 కస్టమైజ్ రేషియో. యాక్చువల్‌గా దాని రేషియో ఏంటి మనకి? ఇదయిపోతుంది. యూట్యూబ్ షార్ట్స్‌కున్న రేషియో మీకు ఐడియా ఉందా? 16.19 తక్కువలో ఉంది కదా! ఏముంది చిన్నది చేసుకుంటే చాలు. చూడండి మీకు చూడడానికి ఎలా ఉందది? నాకు బెటర్‌గా నాకైతే సరిగ్గా తెలియట్లేదు ఇక్కడ. చూడండి. మరీ చిన్నగా వద్దులెండి. అంత చిన్నగా వద్దు. పర్లేదు నార్మల్‌గా ఉంచేయండి. కొంచెం పెద్దగా ఉంచండి పర్లేదు. అప్పుడేం చేయాలంటే ఓకే. ఫైన్ ఇలా ఉంచేసేయండి. అప్పుడేం చేయాలంటే థంబ్‌నెయిల్ ఒకటి పెట్టుకోవాలి మనం. ఓకేనా? థంబ్‌నెయిల్ అంటే ఒక నిమిషం చెప్తా. ఒక్క నిమిషం ఇలా ఉన్నియండి. సేవ్ వర్క్ పై క్లిక్ చేయండి. ఎవ్రీ టైమ్ సేవ్ వర్క్ పై క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడేం చేస్తామంటే దీనిపై ఇలా క్లిక్ చేసి ఇక్కడ వీడియో కవర్ ఉంది కదా! ఓకే. ఇలా పెట్టుకొని ఎడిట్ కవర్ పేజ్. థంబ్‌నెయిల్ అంటే ఇక్కడికొచ్చేస్తుంది. అంటే ఇక్కడ యూట్యూబ్‌లో పెడితే థంబ్‌నెయిల్ వస్తది. ఇక్కడ రాదు కదా! కవర్.
ఎడిట్ వీడియో పార్ట్ క్లిక్ చేసి మీరు ఏదైనా క్రియేట్ చేసుకున్న తమ్మునైల్ ఆ తమ్మునైల్ ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు. చూస్ ఫైల్లోకి వెళ్ళి తమ్మునైల్ ఏదైనా క్రియేట్ చేసుకోండి మీరు. మీకు కాన్వా ఉందా? కాన్వా లేదా? కాన్వా ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేయండి. సైన్ అప్ అవ్వండి కాన్వాలో. కస్టమైజ్ దిస్ టెంప్లెట్ క్లిక్ చేయండి. ఓకే. హౌ ఐ మేడ్ 700+ డాలర్ సింబల్ వేసేసి డాలర్ 700+ ఒకసారి మీరు పక్కన పెట్టేసండి మౌస్. ఓకే. హౌ ఐ మేడ్ 700+ డాలర్స్ ఇన్ 24 hours. ఓకే. సరిపోతుంది. దీన్ని డెవలప్ చేసుకోండి. ఉపన్యాసం అండి. టైటిల్ పెట్టలేదు కదా ఉపన్యాసం అని. వారియర్ ప్లస్ హ్యాపీస్ షేర్ పై మీరు ఒకసారి ఉపన్యాసం మీరేం చేయొద్దు. డౌన్లోడ్ ఓకే. thumbnail డౌన్లోడ్ అయింది కదా. ఎక్కడైనా తెలుసు కదా మీకు డౌన్లోడ్ పాత్ అనేది. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే థ్యాంక్ యూ పేజ్లో రండి. థ్యాంక్ యూ పేజ్లో రండి. అప్లోడ్ ఫైల్ పై క్లిక్ చేయండి. ఇక్కడ అప్లోడ్ ఫైల్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసుకుంటుంది ఫైల్. సెలెక్ట్ ఓకే. ఇన్సర్ట్ ఇంటూ పోస్ట్ ఏంటి? ఓకే చేయండి అది. ఓకే. ఓకేనా? డన్. పర్వాలేదండి. నో ప్రాబ్లం. ఏదైనా పెట్టుకో. పర్సన్తో మనకేం పని ఉంది. జస్ట్ అది చూపిస్తున్నాడు అంతే ప్లే చేయమని. thumbnail అని మన ఇష్టం అండి. మన ఓన్గా మన ఫేస్ ఉన్న అవసరం లేదు. జస్ట్ మనకి అది చూడడానికి ఆక్వర్డ్‌గా ఉంది కదా. జస్ట్ సింపుల్‌గా చూడడానికి వీడియోలో లేదు. సో, అందుకు నేను ఇలా thumbnail పెడితే చూడడానికి కరెక్ట్‌గా ఉంటది. దాని మీద ప్లే చేస్తారు వాళ్ళు. వన్స్ వాళ్ళు ప్లే చేసాక అప్పుడు మన వీడియో అనేది కనిపిస్తుంది. అది ప్లే చేస్తారు. దీనిపై ప్లే బటన్ ప్లే షోల్డర్ ఉంది కదా. ఇక్కడ ప్లే బటన్ పై క్లిక్ చేస్తారు. సో, ఆటోమేటిక్‌గా ప్లే అవుతది. అది చెక్ చేసుకోండి మీరు ఒకసారి. సేవ్ చేశాను కదా. ఒకసారి చూడండి ఒకసారి. చెక్ చేసుకోండి. ప్లే చేయండి. ఓకేనా? అర్థమైందా? హ్మ్. Hi there, that's a singer. Kindly my social hand marketing. You can see my earnings, how I made almost 1000 USD దీన్ని కొంచెం పెద్దగా చేసుకోండి పర్లేదు. 24 ఎక్కడుంది hours of ఎడిట్? time. It is super beginner friendly
way your first commission first you need to check this. This is simple link. దీని పెద్ద చేయడం. ఎస్ చేసుకోండి అంతే. సేవ్ వర్క్ క్లిక్ చేయండి. ఓకేనా, రీఫ్రెష్ చేయండి. ఎస్. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసుకుంటాం. అర్థమైంది కదా, సింపుల్గా. సో ఇది ఓకేనా ఈరోజు మీ సెషన్. రేపు ఏం చేస్తామంటే కంప్లీట్ ఈమెయిల్ క్యాంపెయిన్, ఈమెయిల్ సీక్వెన్స్ అనేది సెటప్ చేసుకుందాం. ఓకేనా, కంప్లీట్ ఈమెయిల్ సెటప్. మీకు రేపటిలోపు అప్రూవల్ వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక ఆఫర్ సంబంధించిన లింక్ ఏదైతే ఉందో ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం మనం ఈ యొక్క బటన్లో. ఓకే, బటన్లో ప్లేస్ చేసుకుంటాం. సో ఇది ఈ రోజుకి సంబంధించిన సెషన్. రేపు సెటప్ చేసేద్దాం క్యాంపెయిన్. ఓకేనా, సెటప్ చేసేసి డే ఆఫ్టర్ టుమారో ఏం చేస్తామంటే యాడ్స్ రన్ చేసేద్దాం. ఓకేనా.